మంచిర్యాల జిల్లా కేతన్పల్లి ఘటనలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ మంచిర్యాల జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 18న మంత్రి కాన్వాయ్ మీద దాడి కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద విడుదలైనప్పటికీ ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పిఎస్ కు రావాలని న్యాయస్థానం షరతు విధించింది. అది బెయిలబుల్ అఫెన్స్లో కంపల్సరీ వాళ్ళు కావాలనే ఉద్దేశంతోనే దురుద్దేశపూర్వకంగా కౌంటర్ వేయవలసిన అవసరం లేదు, అసలు బెయిల్ పిటిషన్ వేయవలసినటువంటి అవసరం లేని దాంట్లో వాళ్ళు కౌంటర్ వేస్తామని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ తీసుకున్నారు. దాని మీద మేము లోకాయుక్త కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అది బెయిలబుల్ అఫెన్స్, అందులో అసలు కౌంటర్ వేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఉత్సాహం ఏదైతే పోలీసు వ్యవస్థ ఇక్కడి నుంచి అక్కడి వరకు అంతా ఒకటే. ఆ కేసులో కూడా ఈ స్పెషల్ పీపీ గారే మాకు ఇన్ఛార్జిగా ఉండి అట్టి కేసులో వాళ్ళు కౌంటర్ వేస్తామని అనవసరంగా టైం తీసుకోవడము, అక్కడి ఆఫీసర్ కూడా దాన్ని పూర్వపరాలు పరిశీలించకుండా అది 2 రోజులకు వాయిదా వేయడం అది దురదృష్టకరము, మరి అన్నేచురల్. అందులో బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటిది, అసలు పీటీ వారెంట్ ఇచ్చిన రోజే బెయిల్ గ్రాంట్ చేయవలసినటువంటి దానికి బెయిల్ పిటిషనే అవసరం లేదు. అది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచడం కోసం తీసుకున్నటువంటి దుశ్చర్య. దీని మీద మేము లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేస్తాం, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా చేస్తాం, హైకోర్టు రిజిస్ట్రార్ కూడా కంప్లైంట్ చేస్తాం. 100%